డాక్టర్ రఘు తేజస్వి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అట్ శ్రావణి హాస్పిటల్స్. ఇవాళ మనము డిహెచ్ఏ ఇన్ ప్రెగ్నెన్సీ లాభాల గురించి తెలుసుకోబోతున్నామండి. డిహెచ్ఏ ఫుల్ ఫామ్ వచ్చేసి డెకోసాహెక్సనోయిక్ యాసిడ్. ఇది ఒక omega-3 ఫ్యాటీ యాసిడ్. సో బేసికల్లీ ఇది ఒక ఫ్యాట్ రూపము. ఈ ఫ్యాట్ అనేది బేబీకి బ్రెయిన్ డెవలప్మెంట్కి, ఐస్ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది. సో డైలీ ఎంత మోతాదులో మనం డిహెచ్ఏ వేసుకోవాల్సి ఉంటుందంటే, ఎక్స్పెక్టెంట్ మదర్స్ డైలీ 200 to 300 mg పర్ డే డిహెచ్ఏ సప్లిమెంటేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. న్యాచురల్ సోర్సెస్ లైక్ సీ ఫుడ్ ఏవైతే ఉంటాయో, సాల్మన్ ఫిష్, యాంకోవీస్, హెరింగ్, మెక్కరల్, వీటన్నిటిలో కూడా డిహెచ్ఏ అనేది ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీరు సీ ఫుడ్ తీసుకొని లేని పక్షంలో డిహెచ్ఏ సప్లిమెంటేషన్ డైలీ తీసుకోవాల్సి ఉంటుంది. డిహెచ్ఏ తీసుకునే మహిళల్లో ప్రీటర్మ్ డెలివరీ ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. 40% ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్, అంటే ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చే పాసిబిలిటీ అనేది తక్కువగా ఉంటుంది. అదే కాకుండా పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ తక్కువగా ఉంటుంది. ప్లస్ డిహెచ్ఏ మూడ్ ఎలివేటర్ లాగా కూడా పనిచేస్తుంది. ఒక స్టడీ కండక్ట్ చేశారండి. దాన్ని బట్టి ఏం తెలుస్తుందంటే, డిహెచ్ఏ ఇంటేక్ అనేది నార్మల్ అడిక్యువేట్ క్వాంటిటీస్లో తీసుకున్న మదర్స్కి పుట్టే బేబీస్ కాగ్నిటివ్ ఫంక్షన్ అంటే ఐక్యూ లెవెల్స్ కానీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కానీ ఎక్కువ ఉంటున్నాయి అని చెప్పి ఆ స్టడీ కంక్లూడ్ చేసింది. సో ప్రెగ్నెంట్ లేడీస్ అందరూ కూడా డిహెచ్ఏ సప్లిమెంటేషన్ డైలీ రికమెండెడ్ డోస్లో, అడిక్యువేట్ అమౌంట్స్లో తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది.